కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు కుతకుతలాడుతున్నారు. అన్నింటా జనసేన పార్టీకే ప్రాధాన్యత ఇస్తూ తమను పక్కన పెట్టేస్తున్నారు అనే ఆందోళనతో ఉన్నారు. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు చెందిన టీడీపీ కాపు నేతలైతే తీవ్రంగా కలత చెందుతున్నారు. ఈ విషయాన్ని బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. తమ అసంతృప్తిని చాటుకుంటున్నారు. ఇటీవల మహానాడు సందర్భంగా పిఠాపురంలో జరిగినటువంటి కార్యక్రమంలో జ్యోతుల నవీన్ తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఒక్క వర్మే కాకుండా అనేక మంది నేతలు సతమతమవుతున్నాం అన్నట్టుగా వెల్లడించారు. చంద్రబాబు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో అన్నింటా జనసేనకే దక్కుతున్నటువంటి ప్రాధాన్యతతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్యాయమైపోతున్నారు అంటూ నేరుగా పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడే మాట్లాడినటువంటి వైను కలకలం రేపింది. అది గడిచిన 2 రోజులకే జ్యోతుల నవీన్ తండ్రి జగ్గంపేట ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూ తెర మీదకు వచ్చారు. జిల్లా పార్టీ మహానాడు వేదిక నుంచి ఆయన తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. పార్టీ అధిష్టానం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోతే గతంలో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలకు పట్టినటువంటి గతి పడుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరితోనైనా పొత్తు పెట్టుకున్నప్పుడు ఆయా పార్టీల కార్యకర్తలకి జరిగేటువంటి న్యాయంతో పాటుగా సొంత పార్టీ శ్రేణుల ప్రయోజనాలు కూడా పట్టించుకోవాల్సి ఉంటుంది అంటూ నేరుగా చంద్రబాబుకి చెప్పుకొచ్చారు. అలాంటిది జరగడం లేదని, కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం కూడా ఉంటుందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కంటగింపుగా మారింది. రాబోయే కొన్నేళ్ల పాటు జనసేన పార్టీ బీజేపీతో కలిసి ఈ కూటమిని కొనసాగించాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే జనసేన కూడా కూటమి కొనసాగుతుంది, రాబోయే 10 ఏళ్ల పాటు చంద్రబాబే అధికారంలో ఉంటారు అంటూ చెప్పుకొస్తుంది. అంటే అటు జనసేన ఇటు టీడీపీ అధినేతలిద్దరూ మరికొన్నేళ్ల పాటు ఉమ్మడిగా కలిసిమెలిసి సాగాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు అనేటువంటి వ్యవహారం స్పష్టమవుతుంది. కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా పరిస్థితి ఉండడం మీద ఇరు పార్టీల అధినేతలకు ఏమాత్రం గిట్టడం లేదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముఖ్యంగా జిల్లా స్థాయి నేతలు తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని బహిరంగంగానే వెలిబుచ్చడం మీద టీడీపీ నాయకత్వం సీరియస్ అయింది. జ్యోతుల నెహ్రూ లాంటి నాయకులకి గట్టి వార్నింగ్ పంపించినట్టుగా చెప్తున్నారు. ఇలాంటి వ్యవహారాన్ని బాహాటంగా మాట్లాడితే సహించబోము అంటూ టీడీపీ అధిష్టానం సంకేతాలు పంపినట్టుగా కనిపిస్తుంది. ఇకపై ఎక్కడ ఇలాంటి అసంతృప్తిని, ముఖ్యంగా కూటమి పక్షాలకు సంబంధించినటువంటి వ్యవహారాలని బహిరంగంగా మాట్లాడితే మాత్రం చర్యలు తప్పవు అనేటువంటి విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించినట్టు తెలుస్తుంది. దీంతో జ్యోతుల నెహ్రూ అండ్ సన్ నవీన్ ఇద్దరు నోరు కుట్టేసుకున్నట్టు కనిపిస్తుంది. ఇకపై అలాంటి కామెంట్స్ చేయడానికి సాహసించే అవకాశం లేదు అన్నట్టుగా అంతా భావిస్తున్నారు. జిల్లా మహానాడులో పెద్ద స్థాయిలో స్వరం విప్పినటువంటి నేతలు రాష్ట్ర స్థాయి మహానాడు వరకు వచ్చేసరికి కడప మహానాడులో సైలెంట్గా ఎటువంటి కామెంట్స్కి పూనుకోకపోవడం దీనికి ఒక సంకేతంగా అంతా అంచనా వేస్తున్నారు. వాస్తవానికి జ్యోతుల నెహ్రూకి మహానాడు వేదిక మీద పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. ఎస్విఎస్ఎన్ వర్మ లాంటి వాళ్లతో కూడా చంద్రబాబు సన్నిహితంగా, నారా లోకేష్ అత్యంత ఆప్యాయంగా కలిసిమెలిసి సాగినటువంటి తీరు కనిపించిందే తప్ప జ్యోతుల నెహ్రూకి ఎటువంటి ప్రాధాన్యత దక్కలేదు. సీనియర్ నాయకుడిగా, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నేతగా జ్యోతుల నెహ్రూకి ప్రత్యేకమైనటువంటి స్థానం దక్కుతుందని అంతా ఆశిస్తే అందుకు భిన్నంగా వ్యవహారం నడిచింది. దీనికి అసలు కారణం కాకినాడలో జరిగినటువంటి మినీ మహానాడులో చేసినటువంటి కామెంట్స్ ప్రభావమే అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. భవిష్యత్తులో కూడా జ్యోతుల నెహ్రూ కానీ మరొక నేత కానీ ఎవరైనా ఈ రీతిలో కూటమికి సంబంధించి ఐక్యతకు నష్టం చేసేటువంటి రీతిలో మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు అనేటువంటి రీతిలో టీడీపీ అధిష్టానం సంకేతాలు పంపించేసింది. మరి దీన్ని ఆయా పార్టీ నేతలు ఏ రీతిని స్వీకరిస్తారు, ఎలా సర్దుబాటు చేసుకుంటారు, ఎంతకాలమని సంయమనంతో సాగుతారు, ఇదే ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే కాకినాడ జిల్లాలో పోస్టులన్నీ జనసేన కట్టబెట్టి పార్టీ కార్యక్రమాలన్నీ తెలుగుదేశం వాళ్ళు చేయాలి అని అంటే ఎంతమంది అని, ఎంతకాలం అని, ఏ రీతిన దాన్ని అంగీకరించే ప్రసక్తి ఉంటుంది అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ నేపథ్యంలో కాకినాడ, ఇతర గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి టీడీపీ వ్యవహారాలు మాత్రం ఆసక్తికరంగా మారేటువంటి అవకాశం ఉంది. అనేక మలుపులు తిరిగే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. దీనికి జ్యోతుల నెహ్రూ ఉదంతం ఒక సాక్ష్యంగా
మారుతోంది. మరి ఇది ఎటు మళ్ళుతుంది, ఏ రీతిన సాగుతుంది, ఎప్పటికీ ఈ అసంతృప్తి పెళ్ళుబిగుతుంది చూడాలి.